మూవీ స్టార్ట్ చేయగానే ఈశ్వర్ అనే ఐటీ ఎంప్లాయీని చూపిస్తారు. ఈశ్వర్ తన ఆఫీస్‌కి దగ్గరగా ఉండే ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న ఈశ్వర్‌కి ఒక హౌస్ బ్రోకర్ ఇంటిని చూపిస్తూ, "ఈ ఇల్లు చాలా లక్కీ సార్. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. తప్పని పరిస్థితుల్లో ఖాళీ చేశారని" చెప్తాడు. అలాగే ఇంటిని చూసిన ఈశ్వర్‌కి కూడా ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ తను ఎప్పుడైనా ఆఫీస్ నుండి లేట్‌గా వచ్చినా కానీ వాళ్ళు తన భార్యకి తోడుగా ఉంటారని అక్కడ ఉండటానికి ఇష్టపడతాడు ఈశ్వర్. ఈశ్వర్ భార్యకు కూడా ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. దాంతో వాళ్ళు ఒక మంచి రోజు చూసుకుని ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఈశ్వర్ భార్య పేరు అతిక. తను ఈశ్వర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతిక వాళ్ళ అమ్మా నాన్నలకి ఈశ్వర్‌ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకనే అతిక వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎదిరించి ఈశ్వర్‌ని పెళ్లి చేసుకుంది. అందువల్ల అతిక వాళ్ళ అమ్మా నాన్న అతికతో మాట్లాడటం మానేస్తారు. అతికకి ఇప్పుడు 5వ నెల. అతిక ఇంతకు ముందు ఫైనాన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేసేది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వటం వల్ల ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అతిక వాళ్ళ అమ్మా నాన్నని చాలా మిస్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరుంటే బాగుంటుందని అతిక బాధపడుతూ ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకున్న ఈశ్వర్ అతికని వీలైనంత వరకు సంతోషపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ విషయానికొస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏకరాజు తన ఫ్యామిలీతో కలిసి రెంట్‌కు ఉంటాడు. ఏకరాజు భార్య పేరు పార్వతి. ఆమె ఒక హౌస్ వైఫ్. కూతురు పేరు అపర్ణ. బీటెక్ చదువుతూ ఉంటుంది. ఏకరాజు మున్సిపల్ ఆఫీస్‌లో ఈవోగా 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటాడు. ఏకరాజు చాలా నిజాయితీపరుడు. లంచం తీసుకోకుండా చాలా నిజాయితీగా పనిచేస్తాడు. ఏకరాజు అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడు. అలాగే అవతల వాళ్ళు కూడా తనకి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటాడు. ఏకరాజుకి తనని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అస్సలు నచ్చదు. వెంటనే కోపం వచ్చేస్తుంది. అందుకే ఏకరాజుతో మాట్లాడాలంటే అంతా భయపడతారు. ఏకరాజు తనకొచ్చే జీతం అంతా కూతురు అపర్ణ పెళ్లి కోసం దాచిపెడుతుంటాడు. కట్ చేస్తే ఈశ్వర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఏకరాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా కలిసిపోతారు. అపర్ణ అయితే ఎప్పుడు అతికాని అక్క అక్క అంటూ అతిక దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు పార్వతి తమ్ముడు ఒక టెండర్ వేసి ఉంటాడు. ఆ టెండర్ పేపర్ల మీద సైన్ పెట్టించుకోవడానికి ఎప్పుడు ఏకరాజు ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ టెండర్ పేపర్లో చాలా డొల్లతనం ఉంటుంది. అందుకే ఏకరాజు సైన్ పెట్టడు. కానీ అతను మాత్రం అక్కడే ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఈశ్వర్ అతికాని చెకప్ కోసం తీసుకువెళ్లాలని క్యాబ్‌ని బుక్ చేస్తాడు. కానీ క్యాబ్ వాడు లాస్ట్‌లో రావట్లేదని చెప్తాడు. దాంతో ఈశ్వర్ ఎలాగైనా అతికాని హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలని ఆటోలో తీసుకువెళ్తాడు. గతుకుల్లో ప్రయాణం చేయటం వల్ల అతిక చాలా ఇబ్బంది పడుతుంది. అది చూసి ఈశ్వర్ ఎలాగైనా కారు కొనాలని అతికకి ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ కార్‌ని కొని తీసుకువస్తాడు. అది చూసి అతిక చాలా సంతోషిస్తుంది. కారు చూడగానే ఎందుకో తెలీదు కానీ ఏకరాజుకి మనసులో చిన్న అసూయ మొదలవుతుంది. కానీ పైకి మాత్రం మంచిగా నటిస్తూ కారు చాలా బాగుందని చెప్తాడు. ఆ కారును చూసిన తర్వాత పార్వతి ఏకరాజుతో "కారు భలే ఉంది కదండీ" అంటుంది. ఆ కారు కొంది ఈఎంఐలోనే. దాంట్లో అంత గొప్పేముంది, నోరు మూసుకొని వంట చెయ్యి అంటాడు ఏకరాజు. ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఇంటి కాంపౌండ్ లో పార్క్ చేసిన కారుని చూసి ఆ కారు ఏకరాజుదేమోనని, "ఏకరాజు గారు కారు కొన్నారా? కారు చాలా బాగుందండి" అంటారు. కానీ ఏకరాజు ఆ కారు తనది కాదు ఈశ్వర్‌దని చెప్పినప్పుడు, "ఆ కారు కన్నాలోనే ప్రయాణం సుఖంగా ఉంటుందిలెండి" అంటారు. ఇంకోవైపు పార్కింగ్ ప్లేస్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఈశ్వర్ కారును తప్పించుకొని ఏకరాజుకి తన బైక్‌ను లోపల పెట్టాలన్నా లేదా బయటకు తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నేనుండే ఇంటి దగ్గర నా బైక్ పెట్టుకోవడానికి ఖాళీ లేకుండా పోయింది అని ఏకరాజుకి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి తోడుగా ఈశ్వర్ బైకును కడగటానికి రోజు ఒకతను బయట నుండి వస్తాడు. అతను అపర్ణను చూస్తాడేమోనని ఏకరాజు అతను వెళ్లేదాకా గడపట్లో కావిలిగా నుంచునేవాడు. కారు కడుగుతున్న కుర్రాడికి ఈశ్వర్ కారు మీద ఒక చిన్న గీత కనిపిస్తుంది. ఆ గీత ఏకరాజు బైక్ వల్లే పడిందేమోనని చెప్పి అదే విషయాన్ని ఈశ్వర్‌కి చెప్తాడు. ఈశ్వర్ కొత్త కారు మీద గీత పడేసరికి కోపం వచ్చి ఏకరాజు దగ్గరికి వెళ్ళి, "ఏకరాజు గారు, మీరు బండిని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడు గానీ బయటికి తీసుకువచ్చేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అనవసరంగా నా కారుకేసి రుద్దొద్దు" అని గట్టిగా మాట్లాడతాడు. దాంతో ఏకరాజు కోపం వస్తుంది. "ఏకరాజు, నేను ఇప్పటికే 30 సంవత్సరాలుగా బండి నడుపుతున్నాను. నాకు తెలుసు ఎలా బండిని పార్క్ చేయాలో. ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదంటాడు. పెద్దాయన అలా మాట్లాడేసరికి ఈశ్వర్‌కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఈశ్వర్ ప్రశాంతంగా పని చేయలేకపోతాడు. పెద్దాయన్ని అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానేమో అనుకుంటాడు. దాంతో సాయంత్రం వచ్చిన తర్వాత ఏకరాజుకి సారీ చెప్పి ఇద్దరూ కూర్చొని పైన మందు తాగుతూ ఉంటారు. మందు కొడుతున్నప్పుడు ఏకరాజు ఈశ్వర్‌తో మాట్లాడుతూ, "నేను 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఆ డబ్బంతా అపర్ణ పెళ్లి కోసం సేవ్ చేస్తున్నానని" చెప్తాడు. అది విని ఈశ్వర్ నవ్వుతూ, "మనం డబ్బు సంపాదించేది మనం సుఖంగా బతకటానికి. నన్ను చూడండి, ఏదైతే అది ఇట్టే కొనుక్కొచ్చి ఇంట్లో పడేస్తాను. మేమిద్దరం ఈజీగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. కానీ ఖర్చు కాలేదని" చెప్తాడు. అది వినగానే ఏకరాజుకి సర్రమని అంటుతుంది. "ఇప్పుడు నువ్వు ఒక దిక్కుమాలిన అనాథలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావని, అపర్ణకు కూడా అలాగే చేసి నా పరువంతా తీసుకోమంటావా" అని ఈశ్వర్ మీద అరుస్తూ అక్కడి నుంచి వచ్చేస్తాడు
అంటాడు ఏకరాజు. కిందకు వచ్చిన ఏకరాజుతో పార్వతి, ఈ మిక్సీ జార్ పాడైపోయిందని ఎన్ని రోజుల నుంచి మీతో చెప్తున్నా గానీ పట్టించుకోవట్లేదు, కొత్తది కొని తీసుకురండి అంటుంది. దీనికి కొత్తది ఎందుకే, ఇటీవు నేను రిపేర్ చేసిస్తానని అంటాడు ఏకరాజు. ఆ మాట వినగానే కోపం వచ్చిన పార్వతి, ఆ పైనున్న ఈశ్వర్ని చూసినా మీకు బుద్ధి రావట్లేదు, చిన్న కుర్రోడు అయినా కానీ తన భార్య ఏది కావాలంటే అది ఇలా తెచ్చి పడేస్తాడని చెప్తుంది. ఆ మాట వినగానే ఏకరాజు కోపం నషాళానికంటి ఆ మిక్సీ జార్ని తీసుకొని లాగి నేలకేసి కొడతాడు. అలా ఉదయం లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళటానికి బైక్ తీసుకుందామని చూసేసరికి బైక్ రావడానికి దారి లేకుండా కారు అడ్డంగా ఉంటుంది. దాంతో ఏకరాజు ఈశ్వర్ దగ్గరికి వెళ్లి, ఈశ్వర్, కార్‌ని దారికి అడ్డంగా పార్క్ చేశావు, కారు కొంచెం పక్కకు తీస్తే నేను బైక్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్తానని చెప్తాడు. అప్పుడు ఈశ్వర్ చాలా మర్యాదగా, సార్ ఒక్క 5 నిమిషాలు ఇంట్లోకి వచ్చి కూర్చోండి, నేను టిఫిన్ చేసి వచ్చేసి కారు తీస్తాను, మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోదురు గాని అంటాడు. ఎవడికి కావాలయ్యా నీ బోడి మర్యాద, ముందొచ్చి కారు తీయి, నేను ఆఫీస్‌కి వెళ్ళాలంటాడు. దాంతో ఈశ్వర్ కూడా కోపం వచ్చి, నేను 5 నిమిషాల తర్వాతే తీస్తాను, ఉంటే ఉండండి లేకపోతే లేదని కావాలనే లేట్ చేస్తూ ఈశ్వర్ కావాలనే లేట్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న అతిక ఈశ్వర్ దగ్గరికి వెళ్లి త్వరగా వెళ్లి కారు తీయమని తొందర పెడుతుంది. దాంతో ఈశ్వర్ కారు తీయటానికి కిందకు వెళ్తాడు. కానీ ఏకరాజు అప్పటికే కోపంతో నడుచుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వెళ్లిన ఏకరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా ఈశ్వర్ మీద పగ తీర్చుకోవాలని ఈవినింగ్ తొందరగా వచ్చి కార్ పార్క్ చేయడానికి ఖాళీ లేకుండా బైక్ ని అడ్డంగా పార్క్ చేస్తాడు. అదే రోజు ఈశ్వర్ ఆఫీస్ నుంచి కార్ సర్వీసింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. పార్కింగ్ చేద్దామంటే బైక్ అడ్డంగా ఉంటుంది. ఈ టైం అప్పుడు ఏకరాజుని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఈశ్వరే ఆ బైక్ ని పక్కకు జరిపి కార్ని పార్క్ చేస్తాడు. కానీ ఈశ్వర్ వెళ్ళిన కొద్దిసేపటికి బైక్ కింద పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఏకరాజు లెగిసేసరికి ఏకరాజు పార్కింగ్ చేసిన ప్లేస్ లో బైక్ ఉండదు, అలాగే బైక్ పక్కన పడిపోయి ఉంటుంది. దాంతో ఏకరాజు ఈశ్వర్ దగ్గరికి వెళ్లి, నువ్వే కావాలని చేశావని ఈశ్వర్తో గొడవ పడతాడు. అలా మాట పెరుగుతుంది. ఎంత చెప్పినా ఏకరాజు అర్థం చేసుకోకపోవచ్చు, నీకు బైక్ పడేస్తా, ఏం చేస్తావో చేసుకో అంటాడు ఈశ్వర్. అలాగైతే ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను నీ కారు మీద గీతలు పడేటట్టు నా బైక్ ని తీసుకువెళ్తాను అంటాడు. అద్దెకుండే వాళ్ళు అలా గొడవ పడుతున్నారని ఇంటి ఓనర్ వచ్చి ఏకరాజుని ఈశ్వర్ని పిలిచి డాబా పైన మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళతో మాట్లాడుతూ, కార్ పార్కింగ్ చేయాలంటే ఎక్కువ ప్లేస్ కావాలి, బైక్ చిన్న ప్లేస్ చాలు, కాబట్టి బైక్ ఎక్కడ పెట్టినా సరిపోతుంది, పక్కన పెట్టుకోమని ఏకరాజుతో చెప్తాడు. ఇంటి ఓనర్ తనకే సపోర్ట్ గా మాట్లాడుతున్నాడని ఈశ్వర్ చాలా సంతోషపడతాడు. వీళ్ళిద్దరూ నన్నే అవమానిస్తారా, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్తానని ఈశ్వర్ కంటే ఎక్కువ ఖరీదైన కార్ని సింగిల్ పేమెంట్ లో కొనుక్కొస్తాడు ఏకరాజు. ఆ కారు చూడగానే అపర్ణ సంతోషపడుతుంది. పార్వతి మాత్రం మిక్సీ జార్ కొనడానికి దిక్కులేదు, పోటీకి పోయి కారు కొనుక్కొచ్చాడు అనుకుంటుంది. ఈశ్వర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అక్కడ పార్క్ చేసి ఉన్న ఏకరాజు కారును చూసి షాక్ అవుతాడు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక తను కారు పార్క్ చేయడానికి ప్లేస్ లేకపోవడంతో ఈశ్వర్ తన కారుని బయటే పార్క్ చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కోపంతో రగిలిపోతున్న ఈశ్వర్ని చూసి అతిక విషయం గమనించి, ఎటు మన కారు పార్క్ చేసుకునేది నైట్ టైమే కదా, ఈ గొడవ పెద్దది చేయకు, మనం కారు బయటే పార్క్ చేసుకుందాం అంటుంది. కానీ ఈశ్వర్ మాత్రం ఎలాగైనా ఏకరాజు మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. బయట పార్క్ చేయటం వల్ల ఈశ్వర్ కారు నిండా దుమ్ము పడుతుంది. కొత్త కారు అలా దుమ్ముతో నిండిపోవటం చూసి ఈశ్వర్ తట్టుకోలేకపోతాడు. దీనికి తోడు వీధిలో ఎవరింటి ముందు కారు పార్క్ చేసినా కానీ మా ఇంటి ముందు కారు పార్క్ చేయొద్దంటే మా ఇంటి ముందు కారు పార్క్ చేయొద్దంటూ ఈశ్వర్తో గొడవ పడుతూ ఉంటారు. దీంతో ఈశ్వర్ కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోవైపు ఏకరాజు రోజు ఈశ్వర్ వెళ్ళిన తర్వాత తన కారు బయటికి తీసి ఆఫీస్కి వెళుతూ ఈశ్వర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కారు తెచ్చి ఇంట్లో పార్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏకరాజుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒకరోజు ఈశ్వర్ ఏకరాజు కంటే ముందే వచ్చి ఇంటి కాంపౌండ్ లో కారు పార్క్ చేస్తాడు. అది చూసి కోపం పట్టలేని ఏకరాజు మరుసటి రోజు మధ్యాహ్నమే ఇంటికి వచ్చి కారుని పార్క్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వర్, రేపు నేను కూడా మధ్యాహ్నమే ఇంటికి వచ్చి కారుని పార్క్ చేయాలనుకుంటాడు. అలా ఇద్దరు ఒకేసారి మధ్యాహ్నం ఇంటికి వస్తారు. కానీ ఈశ్వర్ ఏకరాజు కంటే ముందుగా కారును పార్క్ చేయాలని స్పీడ్ గా లోపలికి పోనిస్తాడు. కారు అయితే పార్క్ చేస్తాడు, కానీ ఆ స్పీడ్ గా వెళుతున్నప్పుడు తన సైడ్ మిర్రర్ విరిగిపోతుంది. ఈ విషయం అతికాకి తెలిసి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఈశ్వర్ మీద కోప్పడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఏకరాజు తన కారులో కూర్చొని ఈశ్వర్ అక్కడి నుంచి కారు తీసిన వెంటనే తన కారుని పార్క్ చేయాలని కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈశ్వర్ ఆ రోజు కారుని తీయకుండా క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. ఈశ్వర్ రోజు అలానే చేస్తూ ఉంటాడు. ఈ విషయం పార్వతి తమ్ముడికి తెలిసి ఇప్పుడు ఏకరాజుకి సపోర్ట్ చేస్తే ఏకరాజుతో ఈజీగా సైన్ పెట్టించుకోవచ్చని, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు నాకు చెప్పొచ్చు కదా బావా, ఇక ఆడి విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఏకరాజు, ఇది వాడికి నాకు సంబంధించిన గొడవ, ఇది నేనే చూసుకుంటా, దీని మధ్యలోకి నువ్వు రాకు అంటాడు. అదే రోజు రాత్రి అతిక ఈశ్వర్తో మాట్లాడుతూ, ఈ వీకెండ్ కి మనం మన కారులో షాపింగ్ కి వెళదాము అంటుంది.
ఈశ్వర్ కారు తీస్తే మళ్ళీ పార్కింగ్ ప్లేస్ దొరకదేమోనని మన కారు వద్దు, నా ఫ్రెండ్ కారు తీసుకువస్తా, దాంట్లో వెళదాం అంటాడు. ఆ కారు కొంత నా కోసమే కదా, నా కోసం కూడా ఆ కారు బయటికి తీయవని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది అతిక. ఏకరాజు ఎలాగైనా ఈశ్వర్ కారుని బయటికి తీయించాలని బాగా ఆలోచించి మోటార్ ని చెడగొడతాడు. మోటార్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చి ఈశ్వర్ తో కారు బయటికి తీస్తే మేము మోటార్ రిపేర్ చేసుకుంటాం అని చెప్తారు. ఈశ్వర్ కూడా వేరే చాయిస్ ఏది లేకపోవడంతో కారుని బయటికి తీస్తాడు. వాళ్ళు మోటార్ రిపేర్ చేయగానే కారుని లోపల పెట్టేద్దామని చెప్పి కారులోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మోటార్ రిపేర్ చేసే వాళ్ళు టైం పడుతుందని చెప్పడంతో ఈశ్వర్ బయటికి వెళ్లిపోతాడు. కానీ ఏకరాజు మాత్రం మోటార్ రిపేర్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మోటార్ రిపేర్ అయిన తర్వాత తన కారుని లోపల పార్క్ చేద్దామని వెళ్తాడు. అప్పుడే ఈశ్వర్ ఎక్కడి నుంటో స్పీడ్ గా వచ్చి కార్ని స్పీడ్ గా లోపల పార్క్ చేసేస్తాడు. ఈశ్వర్ అలా కారు పార్క్ చేయడంతో ఏకరాజు కోపం తట్టుకోలేక ఒక రాయిని తీసుకొచ్చి ఈశ్వర్ కారు అద్దం పగలగొడతాడు. దాంతో కోపం వచ్చిన ఈశ్వర్ ఏకరాజుతో గొడవ పడతాడు. ఏకరాజు అందరున్నా గానీ పట్టించుకోకుండా ఈశ్వర్ని బూతులు తిడతాడు. దాంతో అందరి ముందు లాగిపెట్టి ఏకరాజును ఒక్కటి కొడతాడు ఈశ్వర్. అందరి ముందు తనని ఈశ్వర్ అలా కొట్టేసరికి ఏకరాజు చాలా అవమానంగా ఫీల్ అవుతూ నన్ను అందరి ముందు కొడతావు కదూ, నీ ఎంత చూస్తాను రా అంటాడు. ఏం చేస్తావో చూసుకుందాం లేరా అంటాడు ఈశ్వర్ కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత అతిక ఈశ్వర్ పైన కోప్పడుతూ నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, అలా పెద్ద ఆయన మీద ఎలా చేసుకుంటావు, మనం అసలు ఇక్కడ ఉండొద్దు, వేరే చోటకు వెళ్ళిపోదాం అంటుంది. ఈశ్వర్ మాత్రం అతిక మాటలు ఏవి పట్టించుకోకుండా కోపంలో మనం ఇక్కడే ఉందాం, వాడేం చేస్తాడో నేను చూస్తా, వాడెంత చూస్తాను అంటాడు. ఈ పార్కింగ్ గొడవలో పడి ఈశ్వర్ సరిగా పనిచేయటం మానేస్తాడు. దాంతో ఈశ్వర్ వాళ్ళ మేనేజర్ ఈశ్వర్ ని బండబూతులు తిడతాడు. ఇంకా వైపు పార్వతి తమ్ముడు ఏకరాజుతో నేను అప్పుడే చెప్పా కదా బావా, వాడి సంగతి నేను చూసుకుంటానని, వద్దు వద్దు అన్నావు, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో చూడు, ఇప్పుడు ఏం చేయమంటావు అంట. వాడి పరువు పోయేలా వాడి మీద పోలీస్ కేసు పెడదాం అంటాడు ఏకరాజు. పార్వతి కూడా ఇంత లేడు వాడు నిన్నే కొడతాడా, అవును వాడి మీద పోలీస్ కేసు పెట్టాల్సిందే అంటుంది. అపర్ణ మాత్రం ఇప్పుడు వరకు జరిగింది చాలు, దీన్ని ఇత్తడితో వదిలేయండి అంటుంది. కానీ ఆ మాటలు ఎవరు పట్టించుకోరు. అదే రోజు రాత్రి కోపం తగ్గాక ఈశ్వర్ అతికాతో మాట్లాడుతూ నువ్వు అన్నట్టుగానే నేను చేసింది తప్పు, ఆ పెద్ద ఆయన మీద నేను చేసుకోకుండా ఉండాల్సింది, రేపు పొద్దున్నే వెళ్ళి నేను అతనికి సారీ చెప్తాను, అలాగే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకు వెళ్ళిపోదామని చెప్తాడు. అప్పుడే కొంతమంది పోలీసులు వచ్చి ఈశ్వర్ ని బలవంతంగా పోలీస్ స్టేషన్ కి లాక్కు వెళ్తారు. ఈశ్వర్ కి ఏమీ అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకరాజును చూసి షాక్ అవుతాడు. ఏకరాజు ఇతనే నా కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ఈశ్వర్ మీద కేసు పెడతాడు. నిజానికి ఏకరాజుకి దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది పార్వతి తమ్ముడు. అపర్ణాని కూడా ఏకరాజు బెదిరించి తనతో తప్పుడు సాక్ష్యం చెప్పిస్తాడు. ఈశ్వర్ నేను అపర్ణతో ఎప్పుడు అలా ప్రవర్తించలేదని ఎంత చెప్పడానికి ట్రై చేసినా కానీ పోలీసులు అతని మాట పట్టించు. కానీ పోలీసులు మాత్రం ఈశ్వర్ ఏం చెప్తున్నా వినిపించుకోకుండా ఈశ్వర్ని పిచ్చి కుమ్ముడు కుమ్మి బట్టలు లేకుండా స్టేషన్ లో కూర్చోబెడతారు. ఈ విషయం తెలుసుకున్న అతిక తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరే నిలబడుతుంది. అలా ప్రెగ్నెన్సీతో ఉన్న అతిక వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరే చాలాసేపు నిలబడటంతో ఓ కానిస్టేబుల్ అతిక బాధను అర్థం చేసుకుని ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు కాబట్టి కేసు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేసి కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేయండి అని చెప్తాడు. ఇంకోవైపు పార్వతి ఏకరాజుతో మీకు అసలు బుద్ధుందా, ఇలాంటి కేసు ఎవరైనా పెడతారా అని గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే అతిక అక్కడికి వచ్చి ఏకరాజుతో కేసు వెనక్కి తీసుకోమని బతిమలాడుతుంది. కానీ ఏకరాజు అస్సలు ఒప్పుకోడు. అపర్ణ ఈశ్వర్ అన్నయ్య నాతో ఎప్పుడూ తప్పుడుగా ప్రవర్తించలేదు, ఇలా చేయటం పాపం, వాళ్ళ ఉసిరు తగులుతుందని కేసు వెనక్కి తీసుకోవడానికి అతికాతో పాటు ఈ విషయం తెలుసుకున్న పార్వతి తమ్ముడు వీళ్ళు మంచి అయిపోతే నా సంతకం పెట్టించుకోవటం కుదరదని చెప్పి ఈశ్వర్ తో గొడవ పడతాడు. మొదట్లో ఈశ్వర్ గొడవ పెద్ద చేయటం ఇష్టం లేక సైలెంట్ గా వెళ్లిపోతాడు. అలా ప్రతిసారి పార్వతి తమ్ముడు ఈశ్వర్ ని విసిగిస్తుంటే ఈశ్వర్ తట్టుకోలేక పార్వతి తమ్ముడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. పార్వతి కూడా తన తమ్ముడిని తిడుతూ నీ వల్ల ఇంట్లో వాళ్ళంతా చెడిపోతున్నారు, ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో అంటుంది. అప్పుడే ఈశ్వర్ వాళ్ళ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి నువ్వు తప్పు చేసావో చేయలేదో నాకు సంబంధం లేదు, కానీ నీ మీద కేసు రిజిస్టర్ అయింది, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటాడు. అతిగా ఈశ్వర్ తో మాట్లాడుతూ మనం ఇక్కడే ఉంటే ఆయన ఇంకా ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉంది, మనం వీలైనంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయేంత వరకు కార్ని బయటే చేయమని ఈశ్వర్ తో చెప్తుంది. ఈశ్వర్ కూడా సరే అంటాడు. ఏకరాజు ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్ లో ఈశ్వర్ కారు కనిపించకపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకోవైపు అపర్ణ ఏకరాజుని అసహించుకుంటూ ఉంటుంది. అతని దగ్గరికి రావాలని ట్రై చేసినా కానీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంది. దాంతో బాధపడిన ఏకరాజు తన తప్పు అర్థం చేసుకుని అతికా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, నా వల్ల పొరపాటు అయిపోయింది, నా కోపం నీ మీద కాదు నీ భర్త మీద, మన ఇద్దరి మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే మీరు ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇంకోవైపు ఈశ్వర్ ఏకరాజు గురించి ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా గానీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు తనను పెట్టిన అవమానంతో ఏకరాజే గుర్తొస్తూ ఉంటాడు.
దాంతో ఈశ్వర్ ఎలాగైనా తనకు జరిగిన అవమానం లాంటిదే ఏకరాజు కూడా జరగాలని ఏకరాజుని 2 రోజుల పాటు ఫాలో అవుతాడు. తర్వాత రోజు ఈశ్వర్ ఏకరాజు ఆఫీస్కి వెళ్లి ఏకరాజుతో మాట్లాడుతూ, నా పరువు తీశానని సంతోషపడుతున్నావు కదా, ఇప్పుడు నీ పరువు కూడా తీయబోతున్నాను చూసుకో అని ఏకరాజు చూడకుండా తనకు కనపడకుండా టేబుల్ కింద నుంచి 30,000 రూపాయలు డస్ట్బిన్ లో వేస్తాడు. తర్వాత ఆ డబ్బును చూసిన ఏకరాజుకి వాటిని ఈశ్వరే వేశాడని అర్థం అవుతుంది. వాటిని కనపడకుండా బయట పడేద్దాం అనుకుంటాడు. కానీ అప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు ఏకరాజును పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఈ విషయం టీవీలో వస్తూ ఉంటుంది. ఇది చూసిన అతిక ఈశ్వర ఇలా చేస్తుంటాడని, నిజం చెప్పు నువ్వే కదా ఇలా చేసింది, ఆయన ఎప్పుడూ ఇలాంటి పనులు చేయడు అంటుంది. అవును నేనే చేశా, ఇప్పుడేంటి, వాడికింత అవమానం జరిగితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. అలాగే మనం ఇక్కడ నుండి ఎక్కడికి ఖాళీ చేసి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండి ఏదైతే అదైంది తెలుసుకుందాం అంటాడు. ఇంకోవైపు ఏకరాజు లంచం తీసుకున్నాడో లేదో తెలిసేంత వరకు అతని మీద ఒక కమిషన్ వేసి జాబుల నుంచి సస్పెండ్ చేస్తారు. ఏకరాజు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతాడు, మిగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా ఏకరాజు అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఈశ్వరుడు. దాంతో అందరూ నిద్రపోయిన తర్వాత ఈశ్వర్ కారు టైర్లకు ఉండే బోల్టులను తీసేస్తాడు. ఏకరాజు గొడవలో పడి అతికాకి చెకప్ చేయించే విషయాన్ని ఈశ్వర్ మర్చిపోతాడు. తర్వాత రోజు అతికాని కారులో ఎక్కించుకుని చెకప్ కు తీసుకువెళ్తున్నప్పుడు ఈశ్వర్తో పాటు అతికా కూడా వెళ్ళటం చూసిన ఏకరాజు షాక్ అయిపోతాడు. కానీ నిజాన్ని చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. దారిలో వెళుతున్న ఈశ్వర్ వాళ్ళ కారు యాక్సిడెంట్ దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడతాడు. ఇదంతా ఏకరాజు కావాలనే చేశాడని తెలుసుకున్న ఈశ్వర్ కోపంతో వచ్చి ఏకరాజు కారద్దాలన్నీ పగలగొట్టి ఏకరాజును తిడుతూ, ఈ కారు మీద పడిన దెబ్బలన్నీ నీకు పడాల్సింది, నిన్ను కొట్టలేక కారును కొట్టాను, ఇంకోసారి మా జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తానని అందరి ముందు ఏకరాజును తిడతాడు. చిచ్చి సిగ్గు లేకపోతే సరి, ఇవేం పనులని పార్వతి ఏకరాజు పైన కోప్పడుతుంది. ఏకరాజు కోపంతో పార్వతిని చంపబోతాడు. పార్వతి అపర్ణాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు అతిక ఈశ్వర్ పైన కోప్పడుతూ, నేను అప్పుడే చెప్పా ఇక్కడి నుండి వెళ్ళిపోదామని, నువ్వు వినిపించుకోలేదు, ఇదంతా నీ వల్లే అంటుంది. దాంతో ఈశ్వర్ బాధపడుతూ అతికాకి సర్ది చెప్పి తన ఫ్రెండ్ తో కలిసి ఇంకొక ఇంటిని వెతుకుతాడు. అలా వెతికిన తర్వాత ఆ విషయాన్ని అతికాకి చెబుదామని ఈశ్వర్ ఇంటికి వస్తాడు. అప్పుడే అతిక కాలు జారి కింద పడిపోతుంది. కానీ ఈశ్వర్ పైకి వెళ్లకుండా అక్కడే ఉన్న ఏకరాజు దగ్గరికి వెళ్లి ఏకరాజుతో మాట్లాడుతూ, నేను తొందరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా, అలాగని నీకు భయపడి వెళ్ళిపోతున్నాను అనుకోబాకు, నువ్వు ఇక నా జోలికి గాని నా భార్య జోలికి గాని వచ్చావంటే మర్యాదగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోపం వచ్చిన ఏకరాజు తాను తాగే మందు సీసా తీసుకుని ఈశ్వర్ తలపగలు కొడతాడు. ఈశ్వర్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అప్పుడే ఈశ్వర్ కి అతికా దగ్గర నుండి కాల్ వస్తుంది. అనుకోకుండా ఆ కాల్ ని ఏకరాజు కాల్లో అతికా మాట్లాడుతూ, ఈశ్వర్ ఎక్కడున్నావు, నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఊపిరి కూడా ఆడటం లేదు, చాలా నొప్పిగా ఉంది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలంటుంది. అప్పుడే కోపంలో నుంచి బయటకు వచ్చిన ఏకరాజు, ఏంటి బుద్ధి లేకుండా ఇలా చేశానని గబగబా అతికా దగ్గరికి వెళ్లి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఏకరాజు హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈశ్వర్ స్పృహలోకి వస్తాడు. ఏకరాజు రాగానే ఈశ్వర్ ఏకరాజుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత ఏకరాజుని ఎలాగైనా చంపాలని చెప్పి గ్యాస్ లీక్ చేస్తాడు. అప్పుడే ఈశ్వర్ కి కాల్ చేసి అతికాకి బిడ్డ పుట్టిందని చెప్తారు. దాంతో ఈశ్వర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతికాని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఏకరాజేనని తెలియడంతో ఈశ్వర్ ఏకరాజును కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఈశ్వర్ ఏకరాజు దగ్గరికి వచ్చి, నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అంటాడు. ఏకరాజు కూడా నాదే తప్పు, నేను కూడా కొంచెం